హాయ్ మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. చర్చ్ ఆంగ్ల పదం. దీని యొక్క గ్రీకు మూలము తరచిన ఎడల రెండు పదాల యొక్క అర్థంలో నుంచి చర్చ్ లేదా సంఘం అనేటువంటి ఈ పదానికి ప్రాణం పోస్తూ ఉంది. మొదటి గ్రీకు పదం చర్చ్ కొరకు వాడబడింది కొరియాకోన్. రెండవ గ్రీకు పదం చర్చ్ కొరకు వాడబడినటువంటిది ఎక్లేసియా. ఈ రెండు పదాలు కొరియాకోన్, ఎక్లేసియా అనే ఈ రెండు పదాలు కూడా వేరే వేరే అర్థాలు కలిగి ఉన్నాయి. వాస్తవికంగా కొరియాకోన్ అన్నటువంటి గ్రీకు పదమునకు అర్థము ఏదనగా ప్రభువునకు చెందినది, లేదా పద విభజనలో కొరియోస్ అనగా ప్రభువు, ఐకియా అనగా ఇంటి లేదా నివాస స్థలము అని దీని యొక్క అర్థం. కొరియాకోన్ అనగా ప్రభువునకు చెందినటువంటి ఇల్లు లేదా ప్రభువు యొక్క ఇంటికి సంబంధించినది అని అర్థం. కాలక్రమేణా పాశ్చాత్య భాషల్లోనికి ప్రవేశించి గ్రీకు పదమైనటువంటి కొరియాకోన్, జర్మనీ పదమైనటువంటి కిరికా నుంచి ఆంగ్ల పదమైనటువంటి చర్చ్గా ఇది ప్రాచుర్యంలోనికి వచ్చింది. రెండవ గ్రీకు పదం చర్చ్ కొరకు వాడబడినది ఎక్లేసియా. ఎక్లేసియా అనగా పిలువబడినటువంటి వారు. దీని యొక్క పద విభజనలో ఎక్ అనగా వెలుపలికి, రెండవది కేలియో అనగా పిలువబడటం, అనగా సమూహము నుంచి ప్రత్యేకంగా వెలుపలికి పిలువబడిన వారి యొక్క సమూహము అన్నది ఎక్లేసియా అనేటువంటి గ్రీకు పదం యొక్క అర్థం. పౌలు గారు మరియు ఇతరులు సూచించినటువంటి నియమములో ఈ పదాన్ని మాండలిని సూచించడానికి వాడారు, అనగా విశ్వాసుల యొక్క పరిశుద్ధ సమూహము లేదా సహవాసము. ఎక్లేసియా అన్న పదము భవనానికి ఆపాదించకూడదు. ప్రభువు సంఘమును స్థాపించినాడు, అనగా హీ ఎస్టాబ్లిష్ ద ఎక్లేసియా. మేము ప్రభు మందిరానికి వెళుతున్నాము, అనగా వీఆర్ గోయింగ్ టు కిరియాకోన్. క్రీస్తు ఈ సంఘమునకు పునాది అయి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.